మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం మనం జ్యోతి క్షేత్రంలో ఉన్నాము. గత వారం 10 రోజుల నుంచి ఈ క్షేత్రం అయితే వివాదాల మధ్య చుట్టుకొని పోతూనే ఉంది. దీనికి తెరదించడానికి బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జి యువనేత రితేష్ రెడ్డి అయితే కొన్ని మార్గాలు అయితే తెచ్చారు. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటారు. విద్యాశాఖ మంత్రి గారు ఒక ట్వీట్ అయితే చేశారు. ఆ ట్వీట్ తో రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా, ముఖ్యంగా మా కడప జిల్లా కూడా ఉలిక్కిపడేలా చేసింది. దానికోసం అని చెప్పేసి అక్కడ విజయవాడ నుంచి ఏపీ ఖాదీ చైర్మన్ కేకే చౌదరి గారు ఇక్కడ పర్యవేక్షణ కూడా వచ్చారు. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, కూటమి ప్రభుత్వము ఈ చర్యలు అయితే ఏదైతే పాల్గొట్టారో అవి మళ్ళీ పునర్నిర్మించడానికి కూడా చర్యలు తీసుకున్నారు. దానికి మీరు అంటే పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నారు. ఎంతవరకు వచ్చినాయి సార్? ఏదైతే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి ఇక్కడ జరిగిన దురదృష్టకరమైన సంఘటన తెలిసిన విత్ ఇన్ గంటలోనే ఆయన దీని మీద సమాచారం తెప్పించుకొని ఆయన క్షమాపణలు చెప్పి దీని నష్ట నివారణ చర్యలకు పూనుకోవడం, అదేవిధంగా అక్కడి నుంచి మాలాంటి వారిని ఇక్కడికి పంపించడం, స్థానిక నాయకులు కూడా దానికి కట్టుబడి ఉండి ఇక్కడ త్వరితగతిన ఇక్కడ ఏదైతే నష్ట నివారణ చర్యలు వేగవంతం చేయడంతో కేవలం 24 గంటల్లోనే ఇక్కడ పనులు ప్రారంభించి ఈరోజు దాదాపు బాత్రూములైతే ఇక్కడ పూర్తిగా వచ్చేసాయి. అంటే దాదాపు 48 గంటల లోపలే ఇక్కడ జరిగిన నష్ట నివారణ చర్యను పూడ్చుకునే పరిస్థితి ఈరోజు మీరు ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా నేను ఒకటే తెలియజేస్తున్నా, ఏదైతే ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉన్నారో కమిటీలు వేయడం కానీ కాలయాపన చేయడం కానీ ఆయనకు తెలియదు. కార్యాచరణలోకి దిగిపోవడమే. ఏదైతే ఆయన మాట ఇచ్చాడో, మాట ఇచ్చిన తర్వాత ఆయన ప్రతి గంటకు ఒకసారి ఇక్కడ ఈ కాశీనాయన జ్యోతి క్షేత్రంలో ఏమి పనులు జరుగుతున్నాయో, ఏ విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మళ్ళా తిరిగి పునర్నిర్మాణం జరుగుతుందో అని చెప్పి ఆయనకు పనులున్నా అసెంబ్లీలో ఒక పక్క జరుగుతున్నా అక్కడ హాజరవుతూనే మరో పక్క ఆయన ఆఫీస్ నుంచి ఒక కమిటీని వేసి ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి సమాచారం తెప్పించుకొని ఆయన ఈ పనులను పర్యవేక్షిస్తున్నారంటే ఆయన ఒక మాట ఇస్తే ఆ మాట పైన ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇక్కడ జరుగుతున్న పనులని చెప్పి నేను తెలియజేస్తున్నాను. టీడీపీ ఇన్ఛార్జ్ యువ నాయకులు రితేష్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి పోయి మంత్రి గారితో కూడా చర్చించడం జరిగింది. ఆ పని ఎంతవరకు వచ్చింది సార్? ఏదైతే ఇక్కడ ఈ సంఘటన పైన ప్రభుత్వ పెద్దలకు తెలిసిందో, స్థానిక నాయకులు రితేష్ రెడ్డి గారు అక్కడ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరి పెద్దలకు కానీ ముఖ్యమంత్రికి కానీ తెలియజేసిన వెంటనే వాళ్ళందరూ కూడా స్పందించి ఆయనకు సహకరించి వారందరినీ కూడగట్టుకొని ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకొని వెంటనే అసెంబ్లీలో దానిపైన మాట్లాడించడం, వెంటనే తిరిగి ఢిల్లీకి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి సంబంధిత మంత్రి అటవీ శాఖ మంత్రితో సమావేశాన్ని అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న వాస్తవాలేంటి, అదేవిధంగా ఏ విధంగా ఈ ఆలయానికి ఉపయోగకరంగా ఏ చర్యలు తీసుకుంటే ఉపయోగం ఉంటాయని చెప్పి వాళ్ళందరికీ వివరించి దానికి సానుకూలంగా వచ్చే భవిష్యత్తులో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ గుడికి గాని ఆలయకి గాని అభివృద్ధికి ఆటంకాలు లేకుండా జరిగే విధంగా ఆయన ఈరోజు అక్కడికి తీసుకెళ్లి వాళ్ళకు నివేదిక ఇవ్వడం, వాళ్ళు సానుకూలంగా స్పందించడం ఈరోజు మనం గమనించవచ్చు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఆలయానికి అన్ని అనుమతులు తీసుకొని వచ్చేదానికి రితేష్ రెడ్డి గారు కృషి చేస్తారని కోరుకుంటున్నాం. చూశారు కదా, గత వారం రోజుల నుంచి ఇక్కడికి అనేక రాజకీయ పార్టీ వాళ్ళు, అనేక మతాల వాళ్ళు కూడా ఈ జ్యోతి క్షేత్రాన్ని సందర్శిస్తూ పోతూ విమర్శలు కూడా చేస్తున్నారు. అలాంటి విమర్శలకు చెక్క పెట్టడానికి కూటమి ప్రభుత్వం చాలా చర్యలనే తీసుకుంది. అలాంటి చర్యల్లో భాగంగా ఏదైతే అక్రమ కట్టడాలను కూల్చివేశారో ఆ కట్టడాలను త్వరితగతిన నిర్మించడానికి విజయవాడ నుంచి ఖాదీ చైర్మన్ కేకే చౌదరి గారు కూడా వచ్చి పర్యవేక్షణ చేస్తున్నారు. కెమెరామెన్ రామ్తో మీ నరసింహ, సుమన్ టీవీ.